యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనంలో ఈ రీతిగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమని? ఒక్కని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. ఒక తల్లి తన బిడ్డలను ఎలాగ ఆదరిస్తుందో, దేవాది దేవుడు కూడా నిన్ను నన్ను కూడా ఆదరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, చూచుచున్నాడు. ఆయన నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నామమేరిన వారము, ఆయన కుమారులుగా కుమార్తెలుగా తీర్చబడుతున్న మనమందరము కూడా దేవుని సన్నిధిలో నిలిచినప్పుడు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఒక తల్లిని ఆదరించినట్లుగా వారిని ఆదరించబోతున్నాడు. ఎవరిని వదిలిపెట్టే దేవుడు కాదు. తన తల్లి, తన తండ్రి, తన బిడ్డలను ఎలాగైతే ఆదరించి బలపరిచి క్షేమాన్ని, మేలును, ఆశీర్వాదాన్ని చూస్తుందో, కోరుతుందో, ప్రయాసపడుతుందో, దీవెనకరంగా ఉంచాలని ఆశపడుతుందో, దేవాది దేవుడు కూడా నిన్ను నన్ను మనందరినీ కూడా ఆదరిస్తున్నాడన, బలపరుస్తున్నాడు, నూతన పరుస్తున్నాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మానవాలైనా తల్లైనా విడిచిపెట్టచ్చేమో కానీ, తండ్రి అయినా నిన్ను విడిచిపెట్టచ్చేమో కానీ, ఆయన నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నిన్ను మరవని వాడైనా, చూచిచున్న దేవుడైనా, నిన్న నేడు ఏకరీతికున్న వాడు ఉన్నాడు. కాబట్టి ఆయన ఒక తల్లిని ఆదరించినట్లుగా నిన్ను నన్ను ఆదరించి మరింతగా శ్రేష్టమైన స్థితిలో మనందరినీ ఉన్నతమైన స్థానంలో బహుగామలను ఆశీర్వదించే విధముగా దేవుడు నన్ను ఆదరించి లేవనెత్తుచున్నాడు. నా పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, కురుంగిన స్థితిలో ఉన్నావేమో, ఒకవేళ తల్లిదండ్రుల లేఖన వేదన అన్నావేమో, అనాథనని ఒకవేళ ఒక ఇరోనిగా ఫీల్ అవుతున్నాయేమో, నాకు తల్లి లేదు, నాకు తండ్రి లేడని నువ్వు ఒంటరిగా ఎవరికి తెలియకుండా రహస్యమును కన్నీరు కరుస్తున్నావేమో, ప్రియ సహోదరుడా, ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, నేతో మాట్లాడుతున్నాడు దేవుడు. నన్ను ఆదరిస్తాడండి, నన్ను బలపరుస్తాడండి. ఒక తల్లి ఆదరించినట్లుగా నన్ను ఆదరిస్తాడైనా. నేను విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టే దేవుడు కాదు. చాలామంది చూస్తున్నాము, సింగిల్ పేరెంట్లో తండ్రి లేక, లేదా ఒక తల్లి లేక, ఇద్దరులో ఎవరో ఒకరు లేక, లేదా ఇద్దరు తల్లి తండ్రి కూడా లేని వారు చాలామంది ఉంటారు. వారికి దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు. మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టే దేవుడు కాదు. తల్లి లేని లోటేంటో, తండ్రి లేని లోటేంటో మీకు తెలుసు. ఆయన ఆదరించబోతున్నాడు. ఆయన మిమ్మల్ని ఆదరించి బలపరచబోతున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, తినడానికి ఆహారం లేకంటే నిన్ను ప్రేమించేవారు లేక, నిన్ను పోషించేవారు లేక, చిన్న బిడ్డలేమి పెద్దలేమి తల్లిదండ్రుల ప్రేమను పొందుకోలేకపోతే చాలా వేదన, చాలా బాధ ఉంటుంది. ఆ బాధలో ఉంచి నేను ఆదరించడానికి దేవుడు ఒక తల్లి ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరించదని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను ఆదరించే దేవుడు, నేను బలపరిచే దేవుడు. ఆయన మనకుండగా మరి దిగులు చెందన అవసరం లేదు. ఆయన మనతో నిలిచుండగా మీరు దిగులు చెందన అవసరం లేదు. ప్రియ కుమారుడా, ప్రియ సంగమా, చిన్న వయసులోనే నువ్వు తల్లిని పోగొట్టుకున్నావేమో, తండ్రిని పోగొట్టుకున్నావేమో. తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ నువ్వు లేక కమ్మును పోతున్న స్థితిలో ఉంచి, ఒంటరిగా ఉన్నానని యొక్క ఉద్దేశము తలంపులో ఉంచి నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఆయన చెయ్యబెట్టి నడిపించబోతున్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టట్లేదు. దేవుని వాక్యం సెలవేస్తుంది, ఒకని తల్లి ఆదరించినట్లుగా నన్ను ఖచ్చితంగా ఆదరించి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడమే కాదు, నువ్వు అనేక అనాథ బిడ్డలు కూడా నువ్వు తల్లి ఆ తండ్రిగా రానివ్వబడి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి యోగ్యత వాళ్ళకి ఎలా ఇచ్చినది సరస్సుగా నిలబెట్టి వైరాగ్యంలోనికి, యోగ్యతలోనికి స్థిరమైన మనస్సునిచ్చి, ఉన్నతమైన స్థానం ఇచ్చి, అన్నీ సమకూర్చి నేను ఘనపరచబోతున్నాడు, నేను ఆశీర్వదించబోతున్నాడు, నేను దీవించబోతున్నాడు. నువ్వు ఒక్కరికి కాదు, కొన్ని వందల మందికి, కొన్ని వేల మందికి, లక్షల మందికి, కోట్ల మందికి దీవెనకరంగా నిలిచుంటావు. నీకు ఏ వేదన అయితే ఉందో, ఏ బాధ అయితే ఉందో, ఏ నోములో అయితే ఉన్నావో, ఏ వ్యక్తి నీడని నువ్వు బాధపడుతున్నావో వాటన్నిటిని తొలగించబోతున్నాడు. నీవే తండ్రిలో తల్లిగా నీ నుంచి బలపరిచి హస్తము చాపి నువ్వు అనేకులుగా దీవెనకరములకు బహుగా నిరీక్షించబోతున్నాడు. ఉన్నతమైన స్థానము నిలబెట్టి యోగ్యత, వైరాగ్యము నా దేవునికి, నా పరలోకపు తండ్రికి, యోధా గోత్రపు సింహపుకి ఆయనకు కలదు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు.
నేను హెచ్చిస్తున్నాడు, నేను బాగా దీవిస్తున్నాడు, ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి నీవు చిగురింపచేయడమే కాదు, అల్లియు సమకూర్చి నూతనపరిచి నీ స్థానము ఉన్నతముగా నిలబెట్టి ఆయన గనుడిగా ఉంచబడినగా, ఆయన బిడ్డలముగా ఘనముగా గణపరిచే రీతిగా నేను హెచ్చించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. అటువంటి ఆదరణ నీకు కలుగునుగాక, నీకు కలుగునుగాక. నువ్వు అంతర స్థితిలో ఉన్నప్పటికీ నేను ఆదరించే దేవుడు, ఆదరించే యెహోవా, ఆదరించే తండ్రి, ఆదరించే యేసు, ఆదరించే పరిశుద్ధాత్మ దేవుడు, ఆదరణ కృతమైన నిచునగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్న నేడు ఏకరీతిగా నీతో ఉండి నిన్ను బలపరుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. ఆదరణ నీకు కలగబోతుంది, ఆదరణ నీకు కలగబోతుంది. నీ ప్రతి బాష్ప బిందును తుడిచివేయబోతున్నాడు, నీ ప్రతి కన్నీరు తుడిచివేయబోతున్నాడు. ఆయన మాత్రమే తుడిచివేయబోతున్నాడు. మనుషులు కాదు, నీ తోబట్టి వారు కాదు, నీ రక్త సంబంధులు కాదు, నీ కుటుంబీకులు కాదు, నీ స్నేహితులు కాదు, ఈ లోకములో ఎవరైనా నీ కన్నీరు తుడవలేరు. ఆయన మాత్రమే నీ బాధ వేదన తీయగలడు, నీ కన్నీరు తుడగలగడు, నీ ప్రతి సమస్యను తీసివేయగల సామర్థ్యము ఆయనకి మాత్రమే నిలిచినది. కాబట్టి ఆయన నిన్ను ఒక తల్లిగా ఆదరించినట్లుగా నిన్ను ఆదరించి బలపరిచి స్థిరపరిచి మేలు చేయబోతున్నాడు. అటువంటి కృప మనందరికీ కలుగును గాక.